మామిడి తోటలపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. నవంబర్ నుంచి జనవరి మధ్య సాధారణంగా మామిడి తోటలు పూతకొస్తాయి. మరి మంచి పూత రావాలంటే తోటల్లో ప్రస్తుతం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. అసలే ఈ సంవత్సరం తుఫాన్ల వల్ల అధిక వర్షాలు కురిశాయి. అందున బెట్టకు పెట్టాల్సిన సమయంలో కురిసిన ఈ వర్షాల వల్ల చెట్లు శాఖీయంగా పెరిగి చిగుర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం కాస్తంత శ్రద్ధ పెడితే చెట్లు మొగ్గ తొడిగే అవకాశం ఉంటుంది. అలానే చీడపీడలను సకాలంలో నివారించుకోవాలి. ప్రస్తుత నవంబర్ మాసంలో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలిస్తున్నారు అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మామిడిలో పూతకు ముందు, పూత సమయంలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు. చాలామంది రైతు సోదరులు ఇప్పటికే గత జూన్ మాసం నుంచి ఇప్పటిదాకా అనేక యాజమాన్య చర్యలు చేపట్టి ఉంటారు. అయితే ఈ సమయంలో ఎవరైనా రెండో దఫా మామిడిలో ఎరువులు వేసుకోవాలంటే ఈ సమయంలో వేసుకోవచ్చు. అదేవిధంగా నవంబర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మామిడి పొలంలో దుక్కి దున్నటం కానీ పాదులు చేయటం కానీ చేయరాదు. అలా చేసినట్లయితే పూత రావటం ఆలస్యం అవుతుంది. ఈ నవంబర్ మాసంలో చాలా ప్రాంతాల్లో మొగ్గ అనేది కనిపించటం మొదలవుతుంది. ఈ మొగ్గంతా ఒకేసారి సాగి విచ్చుకొని పూతగా మారటానికి యూరియా 5 గ్రాములు, అదేవిధంగా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వచ్చిన మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూతగా మారుతుంది. అదేవిధంగా పూత దశలో పూత రాలటం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పూత పిందెగా మారటం, పిందెలు కూడా రాలటం కనిపిస్తుంది. దీని నివారణకు మార్కెట్లో మనకి ప్లానాఫిక్స్ అనే మందు ఉంటుంది. ఈ మందును 2 మిల్లీలీటర్లను 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా ఈ పూత రాలడాన్ని కానీ పిందె రాలడాన్ని కానీ అరికట్టవచ్చు. ఇక్కడ రైతు సోదరులకు ఒక సందేహం ఉంటుంది, తడి పెట్టాలా వద్దా అని. నవంబర్ మొదలైన దగ్గర నుంచి పూత వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తడి పెట్టకూడదు. ఒకవేళ నేలలో తేమ ఉన్నట్లయితే పల్చగా దున్ని ఆ తడి ఆరిపోయేటట్లు చేసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నట్లయితే పూత రావడం ఆగిపోతుంది. పూత వచ్చిన తర్వాత అంటే మొగ్గ బాగా వచ్చిన తర్వాత ఒక తేలికపాటి తడి పెట్టినట్లయితే పూత కూడా బాగా విచ్చుకుంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు బోరాన్ లోపం వల్ల లేదా హార్మోన్ లోపం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొగ్గ దశలో కుదిరినట్లయితే ఒకసారి బోరాన్ మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూతని బాగా వచ్చేటట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా పూత వచ్చిన తర్వాత 1-2 తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. ముఖ్యంగా మొగ్గ విచ్చుకునే సమయంలో 1 తడి, అదేవిధంగా పిందె గచ్చకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి, బాదంకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరొకసారి తడి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాయ కోతకు 1 నెల రోజుల ముందు తడిని తప్పనిసరిగా ఆపివేసినట్లయితే కాయ నాణ్యత బాగుంటుంది. పోషకాల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సూక్ష్మ పోషక లోపాలు లేకుండా ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమం ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయ దశలో ఉన్నప్పుడు గోళికాయ పరిమాణం నుంచి గచ్చకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఒక 10 గ్రాములు 13,045 మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాయ వేగవంతంగా పెరుగుతుంది. అదేవిధంగా కాయ పూర్తిగా తయారయ్యే దశలో కాల్షియం నైట్రేట్ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయ పరిమాణము, నాణ్యత, రుచిని కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ పూత పిందె దశలో మామిడికి అనేక రకాల పురుగులు ఆశిస్తుంటాయి. అందులో ముఖ్యమైనది తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు ఆశించినప్పుడు ఆకుల నుంచి అదేవిధంగా పూత పిందె నుంచి రసం పీల్చడం వల్ల పూత వాడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పూత ఆకుల మీద అది విసర్జించిన పదార్థం నల్లగా మారి మసిలాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం మసిమంగ అని కూడా అంటుంటాం. సో దీని నివారణకు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా క్లోరిఫైర్ఫాస్ మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ మోనోక్రోటోఫాస్ మందు 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని తొలి దశలోనే నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ తేనె మంచు పురుగు
పూత దశలో ఆశించినట్లయితే థయామిథాగ్జమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులు ముఖ్యంగా ఆకుల మీద పూత పిందెల మీద చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల మంగు మచ్చ అనేది కాయ మీద ఏర్పడుతుంది. దీని నివారణకు పిప్రోనిల్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా తోటల్లో గూడు పురుగు ముఖ్యంగా ఆకులన్నిటినీ ఒక గూడులాగా కట్టి ఆ గూడులో ఏది పురుగులు చేరి ఆకుల్ని తినేయటము, అదేవిధంగా ఆకులో ఈనెలు మాత్రమే మిగిల్చి మిగతా పదార్థాన్ని అంతా తినేయటము, అదేవిధంగా పూత దశలో పూతను కూడా గూడు కట్టి పూత మొత్తం తినేయటం జరుగుతుంది. ఈ ఆకు అదేవిధంగా పూత చుట్టు పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ మందు 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 మిల్లీలీటర్ లాంబ్డా సహాలిత్రిని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పూత చుట్టు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ తోటల్లో పిండి నల్లి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనాఫాస్ మందు 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో కాయ తయారయ్యే సమయంలో పండు ఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పండు ఈగను తొలి దశలోనే అంటే కాయ గోళీకాయ పరిమాణం నుంచి తయారయ్యే సమయంలో 2 సార్లు మలాథియన్ మందును 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పండు ఈగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ టెంక పురుగు, కాయ తొలుచు పురుగు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగు అంటాం. ఈ పురుగు రాకుండా కాయ గోళీకాయ పరిపాలనలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ మందు 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మామిడిలో ఈ అధికంగా కురిసిన వర్షాల వల్ల ఈ మాసాల్లో ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో మంచు లేదా పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఆకుల మీద తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడి అది పూత మీద కాయల మీద కూడా చేరి పూత రాలిపోవటం, అదేవిధంగా చిన్న చిన్న పిందెలు రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ లేదా మైక్లోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మామిడిలో ఇప్పటిదాకా కురిసిన అకాల వర్షాల వల్ల ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ఆకుల మీద నుంచి పిందె మీదకి అదేవిధంగా కాయ మీదకి చేరి ముందుగా గోధుమ రంగు మచ్చ, తర్వాత నల్ల మచ్చగా మారి అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బండిజం అనే మందు 1 గ్రాము కానీ లేదా మ్యాంకోజెబ్ అనే మందు 2 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆకుల మీద వచ్చే మచ్చ తెగుళ్ళు, కాయల మీద వచ్చే మచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పోషకాలు కూడా ముఖ్యంగా కాయ తయారయ్యే సమయంలో ప్రతి 20 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి 13-0-45 మందు 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయలను వేగవంతంగా పెరిగేటట్లు చేసుకోవచ్చు.